సార్ ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు ఈ కరోనా సిచ్యువేషన్లో జనం మరి ఎటుకి వెళ్తే బెటరు, ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి? నేను అందరినీ కోరేది ఏంటంటే లియో టీవీ ద్వారా సకల ప్రజానీకం అందరికీ అందరూ చిన్న పెద్ద ముసలి ముతక పేద ధనిక హోమియో వాడుకోమని చెప్తున్నాను. అంతే అంతే, ఇంకేం లేదు. హోమియో లేదా ఆయుర్వేదం లేదా ఇంకా బెటర్ మూలికా వైద్యం. నేను చెప్పండి చెప్తాను కూడా మూలికల్లో చెప్పండి చెప్తాను. హోమియో డాక్టర్ అయినప్పటికీ నేను ఐఎమ్ నాట్ అగెనిస్ట్ మూలికా వైద్యం, ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఆయుర్వేద ఆర్ ఈవెన్ యునాని. నేను ఆయుర్వేద కుటుంబం నుంచి రావడం వల్లనండి న్యాయంగానే న్యాయసమ్మతం కూడా నేను మాట్లాడడం. సో అన్నీ ఉన్నాయి. ఇంగ్లీష్ వైద్యం తొలగిపోకండి. ఈవెన్ జ్వరానికి పారాసెటమాల్ కూడా వేసుకోవద్దనేది నా అభిప్రాయం. ఎందుకంటే జ్వరం వచ్చింది ఎందుకు? మీలోని విషయాలను బయటకు పంపడానికి, మీలోని టాక్సిన్స్ని బయటకు పంపడానికి మీకు ప్రకృతి జ్వరం పుట్టిస్తుంది. మీరు దాన్ని నుంచి పెడితే మీకే నష్టం. ఆ టాక్సిన్స్ మీలోనే ఉండిపోతాయి. అట్లాగే వామిటింగ్, అట్లాగే దగ్గు, కఫం, వెనక నుంచి విరేచనాలు, ఇవన్నీ కూడా ప్రకృతి మీకు సహాయం చేయడానికి పుట్టింది. అది అర్థం చేసుకోకుండా ఇంగ్లీష్ డాక్టర్స్ వాటిని అణిచిపెడుతున్నారు. అందువల్ల రోగాలు పెద్దగా అయిపోతున్నాయి. అంటే ఇంగ్లీష్ వైద్యం చూడండి ఎంత యాంటీ నేచర్. మీరు మనిషికి సహాయపడడానికి వచ్చే ఫినామినా అర్థం చేసుకోలేక ఇలా అంత ఎంత దాని గురించి మాట్లాడడం వేస్ట్. ఎంత పెట్టి మైండెడ్నెస్ వాళ్ళు, ఎంత స్మాల్. చాలా మూలికా వైద్యం అంటే ఏ మూలికలు ఎక్కువ? ఇది మూలిక అంటే ఆయుర్వేదం కంటే పూర్వం ఉంది. అది ఆయుర్వేదం ఒక సైన్స్ అయింది కదా సార్. సైన్స్ ముందేంటి? జానపదులు ఆదివాసులు చేసిన వైద్యం మూలిక అంటాం. ఫోక్ ప్రతి కులంలో ఉంటారు వైద్యులు, మీకు తెలుసుగా. మీ వైద్యులు లాగా అన్ని కులాల్లో వైద్యులు ఉంటారు. అసలు మందులో లాంటి కులమే ఉందిగా, మందులో అంటాం వాళ్ళు. ఆ మందులో ఒరిమా ఎల్లుడ పాట అట్లా పుట్టింది. మందులో లాంటి కులం, వాళ్ళందరూ వైద్యం చేస్తారు ఊళ్ళో. అట్లా అనేక మంది మాదిగల్లో మాలల్లో ఉన్నారు వైద్యులు. మాదిగల్లో వైద్యం చేసే కమ్యూనిటీ కులం ఉంది, మాలల్లో వైద్యం చేసే కులం ఉంది. వాళ్ళే కదా, వాళ్ళు ఎవరు చేస్తారు? ఇంకొకరు వాళ్ళు అంటారని వాళ్ళే చేసుకోవాలి కదా. ఇప్పుడు మాలలో అయితే మీకు తెలుసు కదా, అన్ని బీసీ కులాల వృత్తులు ఉన్నాయి మాలల్లో. మాలవాడికి ఇతర బీసీ కులాలు వాళ్ళ మధ్యన గ్యాప్ ఉంది కదా, ఘర్షణ ఉంది. కానీ వాళ్ళు అన్ని నేర్చుకున్నారు. గొంగలు నేయడం, బట్టలు నేయడం, ప్రతి పని నేర్చుకున్నారు మాలలు. మాలవాడికి రాని పని లేదు. అంటే అన్ని వృత్తి కులాల పనులు వాళ్ళు నేర్చుకున్నారు. అంటే ఎంత నైపుణ్యం చూడండి. అంటే మాదిగలు మీకు తెలిసిందే వాళ్ళు. సో వాళ్ళ వల్లే కదా నాగరికత. ఆదివాసులతో వాళ్ళే కదా మనకి ఆద్యులు. సో ఆదివాసీ వైద్యము, ఈ జానపదుల వైద్యాన్ని మనం నాటు వైద్యం, మూలికా వైద్యం అంటున్నాం. తర్వాత ఇదంతా ఈ ఋషులు మునులు సంగ్రహించి బుద్ధుడి కాలంలో వీళ్ళంతా కూడా బుద్ధిస్టులే ఆయుర్వేదాన్ని రూపకల్పన చేసింది. ఆ బుద్ధిస్టులు ప్రజల్లో ఉంటారు కనుక ప్రజల్ని సంగ్రహించే జ్ఞానాన్ని దానికి ఒక శాస్త్ర రూపం ఇచ్చారు. అది ఆయుర్వేదం. సైన్స్ ఆఫ్ ఆయుర్వేదం, సైన్స్ ఆఫ్ లైఫ్. ఆయు లైఫ్, వేదం సైన్స్. దానికి ఎంత పడిస్తే మన కళ్ళు పోతాయి. ఏంటి సింపుల్, మీ పంచేంద్రియాలు పోతాయండి అంతే. ఆయుర్వేదాన్ని ఎవరన్నా దూషిస్తే వాడి పంచేంద్రియాలు పనిచేయకుండా పోతాయి. నేను శాపం పెడుతున్నాను అనుకో. నిజం సార్, వెరీ రైట్. ఐఎమ్ 66 నౌ. సో తప్పకుండా అది మహాపాపం. అది ఘోరమైన నేరం, క్షమార్హమైన నేరం. ఎవరైనా మన పూజ అంటే రాజకీయాలకి వైద్యాన్ని ఉపయోగించుకుంటున్నారండి. ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ నిజానికి భారతీయత మీద ఆధారపడింది, హిందూ అని చెప్పుకుంటున్నారు. ఎక్కడ చేస్తున్నారు? ఆచరణలు ఎక్కడ ఉంది? మళ్ళీ ఇంగ్లీష్ వైద్యం వెనకబడుతున్నారు. నిజానికి బీజేపీ గవర్నమెంట్ నిజంగా స్వదేశీ జాగరణ మంచి వాళ్ళు పనిచేశారు పూర్వం, ఆర్ఎస్ఎస్ వాళ్ళు. నిజంగా వాళ్ళు దాన్ని కట్టుబడి ఉండి వాళ్ళ దేశం ఇలా లేదా? సరే, జవహర్లాల్ నెహ్రూ గారు కూడా పాడేది ఒప్పుకుంటున్నారు. నెహ్రూ ఈజ్ ద కల్ప్రిట్, సోల్ కల్ప్రిట్. ఈ దేశం నాశనం కావడానికి, విద్యా వైద్య రంగాలు నాశనం కావడానికి మిస్టర్ జవహర్లాల్ నెహ్రూ ఈజ్ ద సోల్ రీజన్. అంత మాత్రమే మనం అదే పద్ధతిలో పోతే ఎట్లా? వాడిని తిట్టి మళ్ళీ వాని మార్గంలో పోతున్నాం. ఇది బీజేపీ నాయకులు ఆలోచించుకోవాలి, ఆర్ఎస్ఎస్ మేధావులు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఏది స్వదేశీ జాగరణ ఏం చేస్తుంది? ఇప్పుడు ఎంత ఎక్కువ పని చేయాలి మనం? నేను రెడీ టు వర్క్ ఫర్ స్వదేశీ జాగరణ మంచి. అంటే స్వదేశీ జాగరణ మంచి, తప్పే ఉంది. మంచి చేస్తానంటే మనకు తప్పే ఉందండి. సో అది లేదు, మాటలే చేతలు. భారతదేశం ప్రాబ్లం అది, మాటలు తప్ప చేతలు. చాలా అన్యాయం సార్ అది. ఇప్పుడు ఆనందయ్య గారి వైద్యాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు, కానీ ఫార్మా ఇండస్ట్రీ దాన్ని ఎప్పుడు క్లోజ్ చేస్తుంది. అంటే డ్రాప్స్ లేవు, వైట్ డ్రాప్స్ తీసేశారు. తీసేశారు. అది ఇంకా కోర్టు నుంచి పర్మిషన్ రావాలంటున్నారు. అదే కీలకం యాక్చువల్గా, అదే కీలకం అంటారు. ఆయన ఇచ్చిన 16 వస్తువులు మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో ప్రచారం. అన్ని మంచివే, అన్ని మంచివే. కళ్ళలో వేసేదానికే ఇంకా అనుమతి రావట్లేదు. అదేం లేదు అనుకున్నారు. జిల్లేడు, తెల్ల జిల్లేడు
పురుగులు అదే పాలు జిల్లేడు చేస్తే పాలు వస్తాయి అదే కానీ శుద్ధి చేస్తారు ఊరికే అయ్యారుగా విషయం నిజానికి అది శుద్ధి చేసి దాన్ని జిల్లేడు పాలు విషయమే చెప్పాలంటే విషయాన్ని అమృతంగా మారుస్తారు ఇదే కల్వం. మా చిన్నప్పుడు కూడా అనేవాళ్ళు కళ్ళలో పెట్టుకోవద్దు జిల్లేడు పాలు ఉమ్మెత్త కానీ రెండు ఈక్వల్లీ ఇది కదా. కానీ అదే మళ్ళీ అమృతం కదా మందు. అదే ఎప్పుడు అమృతమైంది అంతే కదా. పాము విషయం నుంచి కూడా మనం మందులు తయారు చేస్తాం. అదే హోమియోలు అన్ని పాముల విషయాలు ఉన్నాయి. అదే అసలు రకాల జంతువులు నమ్మరు. మాకు లీచ్ అంటే జలగంటానికి రక్తం బట్టి దాంతో మంది ఉంది మాకు. తేలు స్కార్పియన్ తేలు విషయంతో మంది ఉంది. ఈవెన్ కామన్ ఫ్లేమ్ ఇంట్లో ఈగ మన ఈగ సినిమా చూసింటుంది మూతి దాని నుంచి మందు ఉంది. ఓహో అద్భుతమైన మందు ఫర్ ఎలేవిక్ డిసెంట్రీ. ఎంబీబీఎస్ అంటే హైదరాబాద్ అందరికీ ఉంటుంది. తినగానే మోషన్ వెళ్తుంటాడు లూజ్ మోషన్స్ జిగట చేస్తున్నారు చివరికి అది మొలలకి ఆపరేషన్ చేస్తారు కదండి కొంతమంది. మళ్ళీ వస్తాయి మొదలు మళ్ళీ వస్తాయి కదా. సర్జరీ అంటే అది కదా సార్. దానికి హోమియోలో పెయిన్ఫుల్ పైల్స్ బ్లీడింగ్ పైల్స్ ఫిషర్స్ ఫిస్టులాకి ఇంగ్లీష్ వైద్యం లేదు. 10 సార్లు సర్జరీ చేసి మళ్ళీ వస్తుంది ఇంకింత వికటిస్తుంది. హోమియోలో మందులతో తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఫిస్టులా అంటే తెలుసు కెనాల్ ఎక్కడికో లోపలికి ఉంటుంది అది సురికే అక్కడికి వెళ్ళదన్నమాట మందు మన మందు. అందువల్ల పనిచేయవు ఇంగ్లీష్ మందులు పనిచేయవు. వాడు ఎంత గొప్ప యాంటీబయాటిక్ ఇచ్చినా పనిచేయదు ఎందుకంటే ఇట్ కెనాట్ రీచ్ దే. హోమియో మందుగా బాధ లేదు ఎనర్జీ కదా ఎక్కడికైనా వెళ్ళిపోవాలి క్షణాల్లో అరక్షణాల్లో వెళ్ళదు. అట్లా హోమియో మీరు అడిగిన అన్నిటికీ నేనే స్వయంగా చేసిన ఎన్నో ఉన్నాయి. ఈవెన్ ఆస్తమా ఈవెన్ ట్యూబర్క్లోసిస్ ఇంగ్లీష్ వైద్యులు మీరు నమ్మరు. టీవీ కూడా మందు లేదు చెప్పుకొని బతుకుతున్నారు. కోర్టు కూడా సంపాదించుకుంటున్నాయి ప్రభుత్వాలు. టీవీ మళ్ళీ వస్తుంది మీరు 6 నెలల కోసం వాడతారా 3 నెలలు 6 నెలలు మళ్ళీ వచ్చేస్తుంది. అట్లా మళ్ళీ వచ్చిన టీబీని నేను ఎన్నో తగ్గించాను. రిపీటెడ్ టీబీ అట్లా వచ్చి తగ్గించుకున్న అలోపతిలో తర్వాత హోమియో వాడితే మళ్ళీ అది తిరగబెడితే ఏమన్నా హోమియో తగ్గితే మళ్ళీ రాదుగా. హోమియోలో ఒకసారి తగ్గితే మళ్ళీ రాదు. అదే హోమియోకి బ్యూటీ పర్మనెంట్. అందుకే జెంటిల్ ర్యాపిడ్ పర్మనెంట్ అన్నాం. ఫస్ట్ ప్రిన్సిపల్ హోమియోపతి ఏంటంటే వాట్ ఈస్ క్యూర్? క్యూర్ ఈస్ దట్ విచ్ ఈస్ జెంటిల్ అంటే అతి సున్నితంగా అతి సుకుమారంగా వైద్యం చేయాలి. హింస పనికిరాదు. గాంధీ గారు చెప్పినట్టు అహింసాయుతంగా. జెంటిల్ ర్యాపిడ్ అత్యంత వేగంగా పనిచేయాలి. పర్మనెంట్ శాశ్వత ప్రాతిపదిక మీద మంది పనిచేయాలి. ఇదే ఫస్ట్ ప్రిన్సిపల్ మాది. చూడు 3 ఎంత అద్భుతాలు ఉన్నాయి. టీబీని హోమియోపతిలో ఎన్నాళ్ళు వాడి తగ్గించవచ్చు? ఇట్ డిపెండ్స్ 2 months 3 months డిపెండ్స్. నేను తగ్గించాను బోల్డ్. చాలామంది అన్ని అబద్ధాలేనండి దేనికి వైద్యం లేదు. అన్ని అబద్ధాల మీద బతుకుతుంది. ఈ డాక్టర్ల సంగతి గ్రహించుకోవాలి. అంటే కార్పొరేట్ ఆసుపత్రులు వచ్చిన తర్వాతే కొద్దిగా పెరిగిందండి. ఇదివరకు కామన్గా చిన్నప్పుడు ఏదో మందులు రాసి పంపించేవాళ్ళు. పూర్వం 1 రూపీ డాక్టర్స్ ఉన్నప్పుడు 2 రూపీస్ డాక్టర్స్ 5 రూపీస్ డాక్టర్స్ ఉన్నప్పుడు బాగుంది. ఎప్పుడైతే 5 దాటిందో పాడైపోయారు. ఇప్పుడు మా నాన్నగారు డాక్టర్ కదా 1 రూపీ ఫీజు. అదే మా అమ్మని ఏంటి మరి 1 రూపీ అంటే మా అమ్మ పోట్లాడేది. కాదు ఇవే బోల్డ్ అవుతాయి. 5 కూతురు పెళ్లి లేని కదా మా ఇద్దరు చదువులేండి 1 రూపీ. ఆ రోజు శాలరీ ఎంత ఉండేది మా నాన్నకి 180. అదే అప్పుడు డబ్బులు ఎక్కువ కదా. మేము చూసేవాళ్ళం మా ఫాదర్ శాలరీ 180 200 220 240 మా చిన్నప్పుడు. అది క్రమంగా పెరిగింది అనుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.